లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ దేవుడికి మొక్కుకుని ప్రాణాయామం చేస్తే పెళ్ళయి చాలా సంవత్సరాలైనా తప్పకుండా పిల్లలు పుడతారా అనే నమ్మకం ఆ ప్రాంతం వారిది. అంతేకాదు పుట్టిన పిల్లల్ని సైతం తీసుకుని వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారు. పిల్లల బరువుతో తూకం వేసి ఆ బరువుకు సమానంగా పటిక బెల్లం లేదా బెల్లాన్ని కానుకగా ఇస్తారు. అంతేకాదు అక్కడ మన జాతీయ సంపద బౌద్ధ రామాలు కొలువై ఉన్నాయి. ఈ బౌద్ధ రామాలు చూడడానికి ఈ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. ఇతర జిల్లాల విద్యార్థులు విహారయాత్రలకు వచ్చి చరిత్రను అక్కడ ఉన్న బౌద్ధ రామాల గురించి తెలుసుకుంటారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లిలో ఉన్న కొండలపై ఉన్న బౌద్ధ రామాలు చాలా ప్రసిద్ధిగాంచినవి. క్రీస్తు పూర్వం 2 నుండి 6వ శతాబ్దాల మధ్య బౌద్ధులు ఇక్కడ నివసించారు అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. బౌద్ధులు ఇక్కడ ఉన్న కొండపై రాతిని తొలగించి గృహాలుగా మలుచుకుని జీవించారని పురావస్తు శాఖ వారు చెబుతున్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపి అనేక రాతి గృహాలను వెలికితీశారు. అంతేకాదు బహిర్గతంగా కనిపించే అనేక కట్టడాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి గుహాలయం, పెద్ద బౌద్ధ ఆరామము, చిన్న బౌద్ధ విహారం, మొక్కుబడి స్తూపం, రాతితో కట్టబడిన స్తూపం, శిథిల మండపం, ఇటుక చైత్య గృహాలు ముఖ్యమైనవి. అంతేకాక అనేక చిన్న చిన్న స్తూపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బౌద్ధులు నిర్మించుకున్న గృహాలు చూస్తే అప్పటిలో ఇంత టెక్నాలజీ ఉందా అనిపిస్తుంది. రాతిలో నుండి వచ్చే నీరు పోవటానికి చిన్న చిన్న దారులు ఏర్పాటు చేసుకున్న తీరు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద గుహను సోమేశ్వర ఆలయంగా ప్రజలు పూజిస్తారు. గుహలో పెద్ద గుండ్రటి రాయిని శివునిగా కొలుస్తారు. పిల్లలు పుట్టని మహిళలు తెల్లవారుజామున తలారా స్నానం చేసి తడి బట్టలతో, పూలు, పండ్లతో ఆ శివాలయం ముందు ప్రాణాయామం చేస్తారు. అలా ప్రాణాయామం చేసిన వారికి నిద్ర పట్టి కలలో ఒక వస్తువు కానీ పళ్ళు లేదా పువ్వులు లాంటివి కనిపిస్తాయని, అలా కనిపించిన వారికి వచ్చే సంవత్సరం వరకు పిల్లలు పుడతారని అక్కడి వారి నమ్మకం. మేము గుండుగాల నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ పవిత్రమైన దేవుడు అండి ఈయన, శివాలయం ఇది. శివుడు ఎప్పుడు వెలిసిన ఆయనంటే చెప్తారు. ఎప్పుడు మేము వచ్చామండి, ఛానల్ వచ్చాము, ఛానల్ అయిందని చూద్దాం మళ్ళీ అని అంటే ఇప్పుడు వచ్చాం మళ్ళీ. కాదు చాలా మహిమలు దేవుడు అండి. అంటే ఇలాగా పిల్లలు లేని వాళ్ళు పుడతారని చెప్పేసి పుట్టారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా మంది పుట్టారు. అలాగని ఏదో వస్తాయి కూడా అండి. అలా పడుకొని స్నానం చేసి పడుకుంటే వాళ్ళకి కొంచెం పండును ఏదో వస్తుందంటండి. దాన్ని బట్టి పిల్లలు పుడతారని చెప్తారు. కానీ చాలా మంది పుట్టారని చెప్పారు. అండి జంగారెడ్డి గుడి నుంచి వచ్చాను. అమ్మ వాళ్ళది ఈ ఊరే. పిల్లలు లేరని 6 సంవత్సరాలు అయిందండి పెళ్ళయింది. ఇంకా అమ్మ వాళ్ళు బాధపడుతున్నానని ఇలా సత్యవంతుడు వెళ్దామని చెప్తే వచ్చామండి. కళ వచ్చిందండి. కళ్ళలో ఒక స్వామి, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న చిన్న బాబు యాపిల్ పండు ఇచ్చారండి కళ్ళు. సంతానం కోసమని వచ్చామండి. అలా పిల్లలు కలిగిన దంపతులకు పుట్టిన పిల్లల్ని తీసుకుని వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ ప్రాణాయామం చేస్తారు. పుట్టిన పిల్లల బరువుకు సమానంగా పటిక బెల్లం లేదా బెల్లాన్ని కానుకగా ఇస్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు విరివిగా వస్తారు. రాఘవాపురం అండి మాది. గుడికి వచ్చాం మేము. జీలకర్ర గుడి మండిది, మహిమగల దేవుడు. రాఘవాపురం నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే పిల్లలు పుడతారు నమ్మకం ఉంది. మా వారి భవాని మాల వేశారు. ఇప్పుడు పూర్వకాలం నుంచి ఉన్న భీముడు ఇక్కడే పుట్టి ఆయన తపస్సు చేసిన నేల అంటండి మహిమ కలది. చాలా మంచిదండి. శివుడు ఏదనుకున్నా జరుగుతుంది. మహిమగల దేవుడు. ఇక్కడున్న గుహలు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి. గుహలు చూడాలంటే భారతీయులకు 25 రూపాయలు, ఇతర దేశస్తులకు 100 రూపాయలు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వసతులు మాత్రం ఏవీ ఏర్పాటు చేయలేదు. తాగటానికి మంచినీరు లేదు. అలసిపోయి కాసేపు కూర్చోవడానికి కూడా ఏ ఏర్పాట్లు లేవు.
కార్తీక మాసంలో తప్ప మిగతా రోజులలో పర్యాటకులు ఎక్కువగా ఉండరు. మంచినీటితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి నుండి బస్సులు వేస్తే పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అమరావతి, విశాఖపట్నంతో పాటు గుంటుపల్లిలో ఉన్న ఈ బౌద్ధ ఆరామాలు ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన విలువైన చారిత్రక ప్రదేశాలు. For more videos like this, subscribe Big TV channel.